సమాధానము కలిగి జీవించాలి. కాబట్టి మనం ఈ లోకంలో దేన్ని చూసైతే భయపడుతున్నామో, కష్టాలు చూచి, ఇబ్బందులు చూచి, ఇరుకులు చూచి, వ్యాధులు చూచి, ఇంకా 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 చెప్పాలి అంటే మరణాన్ని చూచి ఎంతగా భయపడుతున్నామో ప్రభు వారు పలుకుతున్న మాట, నా కుమారుడా, నా కుమార్తె, నీవు భయపడద్దు. కారణం ఏంటో తెలుసా? నేను ఎప్పుడో ఈ లోకాన్ని జయించాను. నీవు భయపడాల్సిన పని లేదు. కారణం ఏంటంటే ధైర్యము తెచ్చుకొని ముందుకు సాగిపో. నా కొరకు నిలబడు, నా కొరకు జీవించు. అలా ఎప్పుడైతే మనం చేయగలుగుతామో ఇంకలు తెలుసండి, క్రీస్తు ఏదైతే ఈ లోకాన్ని జయించాడో మనము కూడా ఈ లోకాన్ని జయించగలుగుతాం. ఎప్పుడైతే మనము లోకాన్ని జయిస్తామో, నా ప్రభువు ఎవరైతే లోకాన్ని జయించగలుగుతారో, జయించిన వాడు క్రీస్తు యొక్క ఎక్కడ సింహాసనం ఎదుట ఆయనతో పాటు యుగ యుగాలు జీవిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరైతే ఈ లోకాన్ని జయించలేక ఈ లోకంతో ఉంటారో వారు విడిచిపెట్టబడి ఏం చేస్తారో తెలుసండి, కష్టాలలో బ్రతుకుతారు, నిరాశ నిస్పృహలో జీవిస్తారు. అలాంటి జీవితాన్ని కనుక నీవు కోరుకుంటే ఈ వాక్యము నీకు అవసరం లేదు. అలాంటి జీవితాన్ని కోరుకుంటే గనక ఈ వాక్యం నీకు అవసరం లేదు. అయ్యా, నాకు ఆ జీవితం వద్దు, నేను క్రీస్తుతో జీవించాలి, క్రీస్తు రక్తంలో కడగబడాలి, ఆయనతో అంటుకట్టబడి ఉంటారో వారికి ఈ వాక్యం. దేవుని సంఘమా, నీవు ఎక్కడున్నా ఒక్కసారి నీవు పరీక్షించుకో. నీవు గనక అంటుకట్టబడకపోతే ఆయనతో అంటుకట్టబడడానికి ప్రయత్నం చేయి. ఎందుకో తెలుసా? మనం ఎక్కడున్నాం? ఈ లోకంలో ఉన్నాం. అపజయాలు మధ్యలో జీవిస్తున్నాం, కష్టాల మధ్యలో జీవిస్తున్నాం, శ్రమల మధ్యలో జీవిస్తున్నాం, ఇబ్బందుల మధ్యలో జీవిస్తున్నాం. ఇంతగా జీవించినప్పటికీ కూడా నా ప్రభువారు పలుకుతున్న మాట, ధైర్యము తెచ్చుకో. అన్నాడు యెహోషువతో దేవుడు పలికాడు. యెహోషువ అన్నాడు కదా, అయ్యా, ఇంతమంది ప్రజలను నడిపించటం నా వల్ల కాదు. ఆయన పలికిన మాట, యెహోషువా భయపడొద్దు, ధైర్యము తెచ్చుకో, బికాజ్ ఐ ఆమ్ విత్ యు. నేను ఎక్కడున్నా తెలుసా? నేను నీతో ఉన్నాను. నిబ్బరము కలిగి ధైర్యము వహించున్నాడు. ఎప్పుడైతే నిబ్బరం కలిగి ధైర్యం వహించాడో ఇశ్రాయేలు జనాంగాన్ని వాగ్దాన దేశానికి నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు నీవు నేను కూడా అలాంటి ధైర్యము తెచ్చుకొని ముందుకు సాగగలిగితే, అలాంటి ధైర్యము కలిగి ముందుకు సాగగలిగితే, ఎన్ని అపజయాలు నిన్ను ఎదిరించినా, ఎన్ని శ్రమలు నీ మీదకి వచ్చినా కానీ, ఎన్ని ఇబ్బందులు నీ మీదకి వచ్చినా కానీ, వాటన్నిటి నుంచి మనము జయాన్ని పొందుకొని ముందుకు సాగగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోగు గారు కూడా అంతే. ఆయనకు వచ్చిన శ్రమలలో 1% మనకు వస్తే మనము గడగడలాడిపోతాం, విలవలాడిపోతాం, కన్నీరు కార్చేస్తాం ప్రభు సన్నిధిలో. మనకు వచ్చిన దాంట్లో పోలిస్తే ఆయనకి 0% అని చెప్పాలి. అంత శ్రమ అనుభవించినప్పటికీ కూడా యోబు గారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకునండి. అంత బలహీనతలో కూడా, అంత ఇరుకులో, ఇబ్బందులో, శ్రమలలో కూడా దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. విడిచిపెట్టలేదు కాబట్టే కోల్పోయినంతా కూడా తిరిగి సంపాదించుకున్నాడు. ఇంకెవరు ఉన్నారా బైబిల్లో? ఎవరు లేరు. కోల్పోకుండా నిబ్బరం కలిగి జీవించాడు. 2 ఆశీర్వాదాల్లో పొందుకున్నాడు. ఈనాడు నీవు నేను కూడా అట్టి స్థితిలోకి ఉండాలని, అలాంటి జీవితం నీవు నేను కలిగి ఉండాలని నా ప్రభువారు ఆశపడుతున్నాడు. ఒకవేళ ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తాడు తెలుసా? దేవుడు తృప్తిపరుస్తాడు. నీలో ఆశ కలిగితే, నీలో ఆ కోరిక కలిగితే దాన్ని ఫలింపచేసే ఇది ఎవరో తెలుసండి? ఆయనే. వృద్ధి కలుగు చేసేది ఆయనే. కాబట్టి ఆయన వైపు చూద్దాం, ఆయనతో అంటు కట్టుపడదాం, ఆయనతో యుగ యుగాలు జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి
ముందుకు నడిపించునుగాక. తల వంచి ప్రార్థన చేసుకుందామా. అందరూ కూడా మోకరిల్లి ఒక్కసారి మనల్ని మనం ఒక్కసారి పరిశీలన చూసుకుందాం. నా ప్రభువు వారు పలుకుతున్న మాట శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం నేను మీతో ఉన్నానని పలుకుతున్న నా ప్రభువారు, నేను మీతో ఉన్నానని చెబుతున్నాను నా దేవుడు. నిబ్బరము కలిగి ధైర్యం వహించమని పలుకుతున్నాడు దేవుడు. మనం ఏ స్థితిలో ఉన్నామో మన ప్రక్క వారికి తెలియకపోవచ్చు, మన భర్తకు తెలియకపోవచ్చు, మన భార్యకు తెలియకపోవచ్చు, మన పిల్లలకు తెలియకపోవచ్చు.